హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉండొచ్చు, వెనకాల ఉన్న తాటి చెట్టు పైన ఒక బేస్ అయితే క్రియేట్ చేసినాం. అది దేనికోసం అంటే ట్రీ హౌస్ తయారు చేయడం కోసం అనమాట. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అందుకే దాన్ని మోడిఫై చేసి ఒక ట్రీ హౌస్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. సో చూద్దాం అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, లుక్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కొత్తగా దాని గురించి ఇంట్రడ్యూస్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, అదే విధంగా ఉంది. ఇప్పుడు నేను ఒకసారి మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తా ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి. తర్వాత ఇందులో జరగబోయే మోడిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం మనం మీద అయితే మాట్లాడుకుందాం. మన వాళ్ళు అయితే ఆల్రెడీ పైకి వెళ్ళిపోతారు. మెజర్మెంట్స్ తీసుకోనికి టేపు, పేపర్ అవి తీసుకొచ్చినాం అనమాట. దాని ప్రకారం సైడ్ వాల్స్ కానీ లేకపోతే పైన మనకు రూఫ్ కానీ అన్నీ రాబోతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పైకి వెళ్ళి మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం. సో మొత్తం మెజర్మెంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎట్ సైడ్ ఎంత ఉంది అని చెప్పేసి మొత్తం క్యాలిక్యులేషన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇవే మెజర్మెంట్స్ తోటి మనకు ఐరన్ సలాకలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని ఫ్రేమ్లు అయితే తయారు చేసుకురావాలి. ఫ్రేములు తయారు చేసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టి చూడాలి అడ్జస్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. కొద్దిగా అటు ఇటు అయిపోతే ఫస్టే కట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు దాన్ని మొత్తం రెడీ చేసుకొని తీసుకొస్తానంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెజర్మెంట్స్ కట్ చేసి ఫ్రేములు రెడీ చేసుకొని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి పెడదాం వీటికి. పర్ మన దగ్గర ఉన్న ఈ టూల్స్ని ఫస్ట్ టైం అయితే వాడబోతున్నాం. సో అందుకే ఇక పైన ఈ టూల్స్ వల్ల మాకు ఎటువంటి హామ్ జరగదని చెప్పేసి ఫస్ట్ ఒక కొబ్బరికాయతో అయితే స్టార్ట్ చేస్తున్నాం. వీడు అగరబత్తులు ముట్టిస్తాడు, వీడు కుంకుమ పసుపు పెడతాడు, నేను కొబ్బరికాయ అయితే కొడతా. తర్వాత ఈ టూల్స్ని అయితే వాడడం స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా దాని ప్రకారం వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా కొన్నే వద్దాం అనుకున్నాం కానీ మా దాత ఈసారి హ్యాండ్ ఇచ్చిండు, నెక్స్ట్ మంత్ వస్తాను. వద్దులే కొని పోతారా దర్రా మీద మీరు పెట్టేస్తే నేను కొబ్బరికాయ పెట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రెడీ చేసుకుంటున్నాం అంటే మన ట్రీ హౌస్కి చుట్టూ గోడలకి వస్తాయని చెప్పినా కదా నేను ఫ్రేమ్. ఆ ఫ్రేమ్కి మధ్యలో చిన్న కిట్కి వస్తాయని చెప్పినా కదా, ఆ కిట్కి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. దానికోసం ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. టైసన్ గారి దగ్గర ఉన్నది కదా, ఆ షేప్లో మనకి కిట్కి అయితే వస్తుంది. ఇప్పుడు కిటికీలు తయారైపోయిన తర్వాత మనకి చుట్టూ గోడలకు ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుందాం. ఇక ఈ వర్క్లో మాకు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే కొద్దిగా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే కొద్దిగా టచ్ అప్ ఉంది. ఎవరు ప్రొఫెషనల్స్ అయితే కాదు. వానికి కొద్దిగా వెల్డింగ్ కొట్టొస్తే, నాకు కొద్దిగా కటింగ్ చేస్తే, నాకు కూడా వెల్డింగ్ కొట్టొస్తే కానీ అది పర్ఫెక్ట్ ఆగది. వాడు పర్ఫెక్ట్ కొడదని చెప్పేసి వాడిని అయితే అట్లా ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనకు సరౌండింగ్స్లో గోడలు వాల్స్ కావాలని చెప్పినాయి కదా, వాటికి కావాల్సిన కింది మీద అయితే కట్ చేసుకున్నాం. ప్రజెంట్ మనకు సైడ్ కావాలి. సైడ్ అంటే మనం ఇట్లా నిలబడి ఉన్నప్పుడు దానిపైన ఇట్లా మనకి ఇట్లా సైడ్ హైట్కి ఉండేది అనమాట. అది కూడా 5 feet ఉండేలా చూసుకుంటున్నాం. ఆ 5 feet సలాకలు ఇప్పుడు ఎన్ని అంటే మళ్ళీ 8 కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంకా 5 feet 2 కట్ చేస్తే వాడు అది బాక్స్ సెట్ చేసుకుంటాడు మళ్ళీ సేమ్ బాడీ లెక్క. ఆ కిటికీలు వచ్చేసి వీటికి మధ్యలో వస్తాయి.
చూసిరు కావచ్చు, ఈ ఫ్రేమ్స్ అయితే తయారు చేసినాం మన ట్రీ హౌస్ పైన సైడ్ గోడలకు అని చెప్పేసి. నిన్న డే మొత్తం కష్టపడ్డాం, దగ్గర ఒక 20-30 పుల్లలు వాడినాం కావచ్చు. మేము కొట్టిన వెల్డింగ్ అయితే అవతలేదు. ఆ వెల్డింగ్ మిషన్ పరక లేకపోతే మేము కొట్టేది పరక పడుతుందో అర్థమైతలేదు. మ్యాక్సిమం దానిలాండి మీరు చూడొచ్చు. ఈ ఫ్రేమ్ వచ్చిపోయింది, ఇక దీనిలో కూడా వేసి తక్కలేదు. ఇది ఇరిగిపోయింది. సో ఇట్లా ఇరిగిపోయే వాటిని పట్టుకొని పోయి మనం అక్కడ పెట్టినట్టయితే మన ఫ్రేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఈ ఐరన్ అయితే సైడ్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఏం తయారు చేసినా సరిగా వుడ్తోటే తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఇది మాకు ఒక లెసన్ అనుకోవచ్చు. అంటే అన్ని టూల్స్ రెడీ చేసుకున్నాం కానీ వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం మాకు ఇప్పటికీ తెలుస్తలేదు. యూట్యూబ్లో అక్కడిక్కడ చూస్తున్నాం ఏ విధంగా వెల్డింగ్ మిషన్ వాడాలని చెప్పేసి. మేమే నేర్చుకుంటాం, లేకపోతే పర్ఫెక్ట్ ఎవరైనా వెల్డింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే ఆ పర్సన్ని హైర్ చేసుకొని ఫర్దర్గా ఇంకా వెల్డింగ్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం. సో ఈ వీడియోలో ఇక వెల్డింగ్ పార్టిసిపేషన్ అయితే ఏమి ఉండదు అనమాట. సో ఈ వెల్డింగ్ లేకుండా నార్మల్గా ఇప్పుడు కట్టెలతో మన దగ్గర వెదురు బొంగులు ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుందాం. చలో. ఇప్పుడైతే మనం వుడెన్ ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుంటున్నాం కదా. ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ కొన్ని ప్లాన్స్లలో కూడా చేంజ్మెంట్స్ అయితే చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఐరన్ ఫ్రేమ్ రెడీ చేసుకుని తర్వాత దానికి వుడెన్ కట్టెలతోటి ఫ్రేమ్ అల్లుకుంటూ పోదాం అనుకున్నాం. తర్వాత ప్లాన్లో చిన్న చేంజ్మెంట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం వుడెన్దే అయితే తీసుకున్నాం అనమాట. ఈ వుడెన్ దాంట్లో కూడా కొద్దిగా ప్లాన్ అయితే చేంజ్ చేసినాం. మొత్తం ఈ వుడెనే రావు మనకు, ఆ గోడలు వచ్చేసి ఏ విధంగా వస్తాయంటే వుడెన్ వచ్చేసి 2 సైడ్లు వస్తాయి. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా సినారియో మంచిగా కనబడాలి కాబట్టి ఇంకా 2 ట్రాన్స్పరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. అది రెడీ అయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎట్లుంటుంది అని చెప్పేసి. 2 వుడెన్ ఫ్రేమ్స్, 2 ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్స్. ఇవే కాకుండా మనకు పైన రూఫ్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేయబోతున్నాం. అది మీకు రెడీ అయిన తర్వాతనే కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి వుడెన్ ఫ్రేమ్స్ అయితే సేమ్ ఇలాంటిదే ఇంకొకటి తయారు చేసుకుందాం. అంతేకాకుండా ఈ వుడెన్ ఫ్రేమ్ ఏ విధంగా వస్తాయంటే, నేను ఎవరిదాకా చీరిన కదా ఎల్త బొంగులు, ఈ విధంగా వస్తాయి అనమాట. వీటిని మొత్తం అరేంజ్ చేసుకొని ఇట్లా దీన్ని మొత్తం ఒక వైర్తో అయితే కట్టాలి. అప్పుడు మనకు చూడడానికి కూడా బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మనకి ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఫ్రేమ్ రెడీ అయిపోయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అయితే మీరు చూస్తారు వీడియోలో. మేము అప్పుడు వచ్చినాము, పని అలా అయిపోయింది, సగం అయిపోయింది. మెల్ల వచ్చిను అన్న చూస్తాను, మెల్ల కవర్ చేసుకుంటున్నావు. మెల్ల కట్టెలు ఇచ్చి ఆయనకి మహేష్కి ఇచ్చి మెల్ల సైజు తీసుకొని కట్ చేపిస్తున్నావు. మెల్ల దొంగ ఎన్ని మెల్లగలరా కూర ఉడకలేడా వానే ఎప్పుడు వచ్చినది కాదురా, పని చేసిన వాళ్ళే సెటిల్మెంట్ కాదు, పని చేసిన వాళ్ళ లెక్క సెంటిమెంట్ కొడుతున్నావు. వచ్చి ఇప్పుడు ఇట్లా జరుపుతుంది అంతే. ఇట్లా జరుపుతాడు సింపతి సెంటిమెంట్. వీడు గంట ముందు వచ్చినా అన్నాడు కదా, మళ్ళీ లాస్ట్కి వచ్చారు. నేను చేసేదాకా కూడా అయితే లేదు పని జింగిడియానికి. గింత గ్యాప్ పెట్టిండు అన్నయ్య చెప్పింది, గింత గ్యాప్ అట్ట ఒక కట్ట ఇటు పెట్టి ఇంకో కట్ట అంట. వీడేమో ఎంత పెట్టింది ఒక్కొక్క కట్టకి గింత గ్యాప్ పెట్టిండు జింగిడిగాడు. అయితే ఫ్రేమ్కి కట్టెలు మంచిగా పరిచినాం కదా, పరిచినాక బెండింగ్ వాడుతుంటే టైట్గా గడదాం అనుకున్నాం. అది సెట్ అయితే లేదు, అంత లూజే ఉంటున్నాయి. దానికోసమనే బటన్ మంచిగా చీరుకొని ఈ బటనే కడదామని డిసైడ్ అయ్యాను కదా లాస్ట్కి. 2 సైడ్లు ఉంది, ఈ సైడ్ యాక్చువల్లీ నేను ఇచ్చిన ఓల్డ్ కోసం అంటే టైసన్కి అన్న ఎక్కమన్నారు, ఎట్లా అట్లా ట్రై చేయమన్నారు. నాకు ఎక్కరా అని మెల్ల నాకు సైడ్ చేసిన, అది ప్లీజ్ తీపోరా ప్లీజ్ రా నాకు ఎక్కరా రా అని. అందుకని పాప ఏదో ఫోన్ అని తెచ్చిన. సో మొత్తానికైతే దగ్గర గంటకి ఎక్కువ వాటిని గంటన్నర అవుతుంది కావచ్చు. ఈ టైంలో మేము ప్రిపేర్ చేసింది ఓన్లీ ఒక తడక మాత్రమే. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మెయిన్ టైం వేస్ట్ ఎక్కడైతుందంటే ఇది ఒక్కొక్క కట్టకి దగ్గర దారాలు కట్టే వరకు టైం వేస్ట్ అవుతుంది. మూలలు కొట్టచ్చు, కాకపోతే మూలలు కొడితే ఏమవుతుందంటే పర్రలు వస్తున్నాయి ఆగే అట్లా. సో అందుకే మన దగ్గర ఉన్న ఈ తాడుతో అయితే బందోబస్తు కడుతున్నాం. ఇది ఒకవేళ సెట్ అయింది అనుకోండి దానిపైన, ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఒకసారి చెట్టు దగ్గర తీసుకెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి. ఆ తర్వాత మిగిలిన మళ్ళీ ప్రిపేర్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేగా.
అప్పటి నుంచి ఉనుకుతా ఉన్నాడు ఒకటే కట్టకు లాస్ట్ ఒకటే ఇది ఒకటి ఉన్నది మేము అటు సైడ్ కట్టినాము మధ్యలో కట్టినాము అయినా కానీ దీన్ని ఉనుకుతా ఉన్నాడు ఏమైందిరా ఏం కాదే మరే తెగిపోయింది తాడు తాడు తెగిపోయింది మన ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి చెట్టు దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టి చూద్దాం అసలు కరెక్టే ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ అటు ఇటు ఏమైనా తేడా కొట్టింది అనుకోండి ఇక్కడికే మనం ఏదైనా అమెండ్మెంట్ చేయొచ్చు. లేదు అన్ని తయారైన తర్వాతనే పట్టుకోవాలంటే మళ్ళీ ఏదైనా తేడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకటి రెడీ అయింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఒకసారి పెట్టి మన ట్రీ హౌస్ కరెక్ట్ సెట్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్తాం. చలో ఇప్పుడు మన ఫ్రేమ్ని పైకి ఎక్కించబోయే ముందు అయితే మనం చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటంటే ఈ బార్డర్స్ అయితే మనకు అవసరం లేదు. ఈ బార్డర్స్ అయితే ప్రజెంట్ రిమూవ్ చేస్తున్నాం. అలాగే మనం ఆ ఫ్రేమ్లు ఇప్పుడు జస్ట్ పెట్టి చూస్తున్నాం అంతే. ఒకవేళ ఫిక్స్ చేసే టైంకి ఇక్కడ నవారి కూడా తీసేయాలి. ప్లైవుడ్ షీట్ పడ్డ తర్వాత దాన్ని అయితే సెట్ చేస్తాం. ఎందుకంటే మన కట్టెకి మళ్ళీ తాళ్ళు కట్టుకొని రావాలన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దామంటే ఎడిదిక్కుదాన్ని ఒక సైడ్ ఇదిక్కు తీసేస్తా. ఇదిక్కు తీసేసి మనకు అది ప్రాపర్గా అందుతుందా లేదా చూసుకోవాలి. మొన్న గట్లే ఎక్కిండు అది ఫుటేజ్ కవర్ కాలే కానీ కవర్ అయితే మాత్రం మస్తు నవ్వుకుందరు. ఎక్కిండు ఆయన నిచ్చిన కింద పడేది అది పట్టుకొని ఉగులాడండి మీద ఎక్కువ ఇప్పుడు అదే ఆ రోజు కవర్ కాలే కదా. ఇప్పుడైతే ఏం చెప్తున్నా అంటే వాడు ఎక్కగానే నిచ్చిన నువ్వుకెత్తా మేము పట్టుకో పిచ్చినే ఉన్నా చిన్న కొడుకుని ఇంట్లో దండుకున్నావు ఎట్లా ఇంట్లో అదగిల చికెన్ తింటా వాడు కిలో. సో చూసిరు కదా తడక ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే తడకుండా పోతుంది అనమాట. సో ఇలాంటి మనకు 3 సైడ్లే రాబోతున్నాయి. ఇంత ముందు నేను ఒక క్లిప్లో 2 ట్రాన్స్పరెంట్ 2 వుడెని వస్తాయని చెప్పినా కదా. ప్లాన్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా 3 వుడెని వస్తున్నాయి. ఇటు సైడ్ ఒకటి వస్తుంది, బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది, ఇటు సైడ్ ఒకటి వస్తుంది. ఈ సైడ్ ఓపెన్ పెడుతున్నాం ఎందుకంటే మాకు బయట సైడ్ నుంచి చూసుకోవడానికైనా లేకపోతే ఏదైనా ఫుటేజ్ కవర్ చేయడానికైనా ఇది ఓపెన్ ఉండాలని చెప్పేసి ఓపెన్ పెడుతున్నాం. ఇది కాకుండా మనకు పైన రూఫ్ అవచ్చు ప్రతి ఒక్కరు ఇంకా క్లియర్గా అయితే రాబోతుంది. సో దీన్ని బందోబస్తు ఆగాలంటే ఏం చేయాలంటే కింద కట్టాలి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ పైన ఒక కట్టె కొట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మన సపోర్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో అలాంటివి మనకు అన్ని సైడ్లు వస్తాయి. అప్పుడు మాత్రమే బందోబస్తు ఉంటుంది. ఎట్లా కనబడుతుందిరా? సూపర్ ఉందారా? దీని ఫుల్ అయితే బాగున్నాయి. ఇట్లా గ్యావులు పెడితేనే బాగుందా? ఇప్పుడు ఇటువంటి మనకు 3 కావాలి. దీన్ని మళ్ళీ ఇప్పుడు కిందికి అయితే తీస్తున్నా. అన్ని రెడీ అయిన తర్వాత ఒకసారి తీసుకొచ్చి సెట్ చేసి చూద్దాం. తీసుకోర్రా మళ్ళా అటే కడితే అయిపోగా మరి అడే కడితే అయిపోగా. ఇక్కడ మీది రెడీ కావాలి. ఇక్కడ మీద కట్టెలు కొట్టినాం అనుకో ఇక్కడ సైడ్ తీసుకోవచ్చు. ఏదేమైనా మస్తు కనబడుతుంది. మీకు అంతా పర్ఫెక్ట్ కనబడుతుంది కానీ ఇంకా 2 తడకలు వచ్చినాక సైడ్ అటోటి ఇటోటి ఇంకా మస్తు కనబడుతుంది అనుకుంటున్నాం. సో విజయవంతంగా మన 2 కూడా రెడీ అయిపోయినట్టే. ఇంత ముందు ఫస్ట్ తడక తయారు చేసినప్పుడు ఆ కట్టెలు కడి చేసిన ఉంటుంది. ఆ కట్టెలు చిన్నగా అయిపోయినాయి. దాన్ని ఎట్లా వాడదామా అని ఆలోచించి ఈ విధంగా మధ్యలో 2 కట్టెలు తీసుకొని ఇలా చిన్న కట్టెలను వాడి 2వ తడక కూడా తయారు చేసేసాం. ఆ ఎక్స్ట్రా బయటకు ఉన్నాయి కదా వాటిని కడి చేయాలి. కడి చేసిన తర్వాత లెవెల్ సూపర్ ఉంటుంది. ఇంత ముందు తయారు చేసిన దానికంటే ఇదే సూపర్ అనిపిస్తుంది లుక్. ఇక్కడ మధ్యలో ఇట్లా కట్ వచ్చే వరకు మీదికి ఎక్కించిన తర్వాత ఇంకెట్లా చూద్దాం. ఇది కాకుండా 3rd వన్ అక్కడ తేజగాడు కూరగాయలు తయారు చేస్తారు. అది కూడా రెడీ అయిపోయినట్టే. మన తడకలుగా మొత్తం రెడీ అయిపోయినట్టే. తర్వాత వీటిని ఒకసారి అదే విధంగా మనం పైన పెట్టేసి చూసి సెట్ అయిపోతే దాన్ని ఫర్దర్ స్టెప్కి అయితే ముందు తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని ఇక కంప్లీట్ చేస్తాను. ఇక ఎందాక వచ్చిందా మీది ఏమన్నా అల్లాడుతా ఉన్నాడు. అది షీర్నే ఉన్నాయి కదా, షీర్నే వరువు అప్పటి లెక్క సేమ్ అప్పుడు ఫస్ట్ తయారు చేసిన చూడు ఎన్నుకోవాలి దాని లెక్కనే రావాలి. ఈ నల్లబట్టతో కడితే వాళ్ళు లుక్ పోతుంది అనుకున్నా కానీ దీంతో లుక్ వచ్చింది. భలే కనబడుతుంది. వాడు కనబడుతుంది మిక్క తడక సూపర్ కనబడుతుంది నల్ల బట్టతోటే. సో 3 తడకలు అనుకున్నాం కదా. ఇంకొకటి చిన్న తడక కూడా తయారు చేసినాం. ఓవరాల్గా 4 తడకలు అయితే అయినాయి అనమాట. ఇది వచ్చేసి దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసి పైన ఎక్కించిన తర్వాతనే చూడండి. సో వీటైతే ఇప్పుడు సైడ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఫ్రేమ్లలో ఈ ఒక్క ఫ్రేమ్లో కొద్ది బయటికి అయితే ఉన్నాయి అనమాట కట్టెలు. ఈ కట్టెలు అన్నింటినీ కడిగేసేయాలి. మాన్యువల్గా రంపంతో కడిగేద్దామంటే ఏమవుతుందంటే అవి ఊగుతున్నాయి. మేము కట్టినాం కానీ అయినా సరే ఊగుతున్నాయి. కరెక్ట్ కట్ అయితే లేవు. కరెంట్ పోయింది కాబట్టి రేపు కరెంట్ వచ్చిన తర్వాత మంచిగా మన దగ్గర ఉడకట్టర్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి మొత్తం ఇట్లా ఒక లెవెల్లో కడిగేస్తాం. ఆ తర్వాత ఈ 4 ఫ్రేమ్లు చెట్టు మీకు ఎక్కించేసి డైరెక్ట్గా మనకి ఇక కట్టెలు కట్టుకొని రేపటి ప్రాసెస్ అయితే మీరు చూస్తారు.
గడ్డి వేయాలి, ఇంకా గతగత ఉన్నది. అవన్నీ రేపటి వీడియోలో చూస్తారు. ఇక్కడ మొత్తం సెట్ అయింది. ఇప్పుడు అంతా చదువుకుంటాం ఇక మళ్ళీ. నిన్న ఈ కట్టెల ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు వీటికి కలర్ అయితే చేస్తున్నాం. నార్మల్గా ఉంచితే బేసిక్గానే ఉంది, అందుకోసమే వీటిని కలర్లతో నింపేస్తున్నాం. సైడ్లకి బార్డర్కి ఏదైనా ఒక వెరైటీ కలర్ వేసి మధ్యలో ప్లెయిన్ కలర్ వేస్తాం. ఇట్లా 4 రెడీ అయినాయి. ఇప్పుడు 4కి కలర్లు అయితే వేసుకున్నాం. మొత్తానికైతే 4కి కలర్లు వేసి కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వర్క్ ఇంతే. రేపు వీటిని తీసుకుపోయి చెట్టు పైన ఫిక్స్ అయితే చేయాలి. సో చూసిగా మొత్తం కలర్స్ వేసడం అయితే కంప్లీట్ అయిపోయింది. మన తడకలు అయితే ఈ విధంగా డిఫరెంట్ స్ట్రక్చర్లో అయితే క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు చెట్టు దగ్గరికి అయితే పట్టుకుపోదాం. చెట్టుకి అయితే ఫిడి చేసి చూద్దాం మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇవి జస్ట్ సైడ్ వాల్స్ మాత్రమే. నేను ఆల్రెడీ ప్రీవియస్ నుంచి చెప్తూనే ఉన్నా, మీద రూఫ్ వేరే వస్తుంది. అంతేకాకుండా ఈ వాల్స్ ఇదే విధంగా ఉంటాయంటే ఇదే విధంగా ఉడిసబెట్టాం. దీనికి కూడా కొద్దిగా ఒక డెకరేటివ్ ఐటమ్స్ 2-3 వచ్చేటివి ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఇంకా క్రేజీగా అయితే క్రియేట్ కాబోతుంది అనమాట. యాక్చువల్గా ప్లాన్ ప్రకారం ఏముండే అంటే కలర్ వేయకముందుకే ఉత్త ఫ్రేమ్లు ఉంటాయి కదా కట్టెలే, అవిటిని తీసుకొని సెట్ చేసి చూద్దాం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ ఎందుకు దీని కూడా ఆల్రెడీ ఒకటి పెట్టి చూసినాం కదా అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ కలర్స్ వేసుకొని తీసుకోబోతున్నాం. వీటిని ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఫిట్ చేసిన తర్వాత లెక్క. సో ఇప్పుడైతే తీసుకెళ్దాం, చలో. మొత్తానికి అయితే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సామాన్ మనకు కావాల్సిన అయితే పైకి అందించుకుందాం. ఇప్పుడు పైన కాబోయే వర్క్ ఏంటిది అంటే మనం గోడలు నిలబెట్టి స్లోప్ అంటే ఇట్లా మనకు పైన రూఫ్ రావడం కోసం పైన కట్టెలు అటాచ్ చేసుకుంటాం కదా, వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాచ్ చేసుకుందాం. తర్వాత ఫ్రేమ్ను పైకి తీసుకున్నట్టయితే డైరెక్ట్ దానికి సపోర్ట్ కట్ అయితే కట్టచ్చు అనమాట. మీకు క్లారిటీగా అర్థమైందో లేదో నేను పైన పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం బౌండరీ కోసం పెట్టిన కట్టెలు అయితే తీసేసుకుందాం ఫస్ట్ వెళ్ళి. సో తర్వాత మన దగ్గర ఫ్రేమ్లు అయితే తీసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా పైన ఫ్రేమ్ అంటే మన రూఫ్ రానికి ఇక్కడ కట్టెలు కట్టాలని చెప్పేసి. యాక్చువల్గా డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్సేల్ కొడదాం అనుకున్నాం. మన డ్రిల్లింగ్ మిషన్ కావాల్సినంత కరెంట్ అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా లేదు. సో అందుకే దీనికి చిన్న ఒక కాటు పెట్టి ఇప్పుడు ఇక్కడ కట్టె పెట్టి మన దగ్గర ఉన్న గోవతాలతో అయితే కడతాం. సో అందుకే ఎవ్రీ సైడ్, ఈ సైడ్ మనకి ఇది కావాలి కాబట్టి దీనికి ఒక హోల్ చేసినాం చిన్నగా, ఇటు సైడ్ దీనికి కావాలి కాబట్టి దీనికి ఒకటి, ఆ విధంగా 4 సైడ్లు ఈ విధంగా కొద్దిగా చెక్కినట్టు అయితే కట్టె మనకు అందులో అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు హోల్స్ లెక్క అయితే వేసుకుందాం. నిన్న మొన్న గాలి లేకుండే మస్తు ఉడకపోసింది. ఇవాళ ఈ పని పెట్టుకోమని ఘోరంగా అంటే ఘోరంగా గాడి పెడుతుంది. నేనేమో కానీ డింపిగాడు ఎగిరిపోతాడేమో అనిపిస్తుంది. ఇది అరే అడు గట్టిగా అసలు మా సైడ్ మళ్ళీ గడ్డి కోసిన ఒకవేళ కోసిన పడ్డా కానీ దాని మీద పడుతుంటాయి. గడ్డి గుబురుగున్నట్టు ఉంటే దాని మీద పడ్డా కానీ కొద్దిగా సేఫ్ అవుతుంది కావచ్చు. చెట్టు ఊగుతుంది, చెట్టు వరకు మేము నిలబడే బేస్ కూడా కొద్దిగా లైట్ ఊగుతుంది, మాకు ఏర్పడుతుంది. అది బయటికి కనబడదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ కావచ్చు. అటు ఇటు అన్నాడు కూడా వేస్తా ఉన్నాం. మరి పిట్టగులు గట్టినే ఉన్నాయి ఊసిపోకుండా. అవి దగ్గరికి వచ్చినా కదా అటు పెట్టి ముంజలే మీరు ఒకవేళ డిమాండ్ చేస్తే బ్లాగ్లో ముంజలు కోసి కాల్దాం. మక్క పెడతారా కాల్తారా? కాల్దాం చూద్దాం మరి ఎట్లుండదు. నీ వరకు ఎప్పుడు ఇలా కాల్చినాయి, టేస్ట్ చేద్దాం ఎట్లుండే. సో మొత్తానికి అయితే ఇవాళ దాకా పైన అనుకున్న వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు తడక అయితే అటాచ్ కావాలన్నమాట. ఆ తడకనైతే తీసుకుంటున్నాం పైకి.
సో మొత్తానికి అయితే ఫైనల్గా ఒక సైడ్ తడక అయితే రెడీ అయిపోయింది. నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా మీకు, అది వచ్చేసి ఇదే అన్నమాట. ఇలా పైన ఇవరకు ఎందుకు కట్టినామంటే మన రూఫ్ కోసం ఈ కట్టెలు రావాలని చెప్పేసి అయితే కట్టినాం. నేను కొద్దిగా హైట్ ఉన్నా కాబట్టి ఎండ్ వరకు పోలేకపోయినా ఈ ఏరియాలో అయితే నేను సర్వైవ్ కాగలుగుతా. ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి ఇక్కడ పైకప్ వస్తుంది కదా, ఆ పైకప్ ఈ హైట్లో వస్తుంది అనమాట. దీన్ని కట్టిన తర్వాత మీరు చూడొచ్చు బందోబస్తు అయింది, కొద్దిగా అటు ఇటు ఊగుతుంది కానీ పడతలేదు ఎటు. ఇప్పుడు ఇంకో సైడ్ తడకలు వచ్చిన తర్వాత దీనికి కొంచెం సపోర్ట్ వస్తుంది, అప్పుడు ఇంకా బందోబస్తు అయితే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఇటు సైడ్ తడక అయితే తీసుకోబోతున్నాం. దీనికి అటాచ్ చేసి ఒక కట్టెనని ఏమైనా కట్టినట్టయితే అది ఇది రెండు స్టేబుల్గా ఉంటాయి ఉదాహరణ ఒకటి పట్టుకొని. సో ఇప్పుడు ఇంకొక తడక అయితే పైకి తీసుకుందాం. సో విజయవంతంగా ఇంకొక 1 అవర్ కష్టపడ్డ తర్వాత రెండో సైడ్ తడక కూడా కంప్లీట్ అయిపోయింది. పైన మీరు చూడొచ్చు ఏ విధంగా వస్తున్నాయి కట్టెలన్నీ. ఇటు సైడ్ ఎల్లో, అటు సైడ్ బ్లూ, కిరాక్ కనబడుతుంది. కొద్దిగా సందులు ఉంచారు కదా, బయట బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కానీ అసలు కిందికి వెళ్ళి చూసి ఎట్లా కనబడుతుందో మాకు ఇంకా తెలియదు. కింది పోయినా కదా అది ఎట్లుందో. ఇప్పుడు మూడో సైడ్ అయితే కట్టబోతున్నాం. ఇటు సైడ్ తేజాడు కూర్చున్నాడు కదా, ఇంటికి కూడా ప్యాక్ చేసిన తర్వాత ఫ్రంట్ పెట్టేద్దాం. ఆ తర్వాత ఇక పైన వరకు అయితే వెళ్దాం. ఆ మీద కట్టినా కదా నేను, అవన్నీ కొద్దిగా లూజే ఉన్నాయి. అవన్నీ కట్టెలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గోవ తాడుతో బందోబస్తు అయితే కడతాం. సో ఇప్పుడు మూడో సైడ్ తడక కూడా తీసుకుంటున్నాం. ఇటు సైడ్ కట్టిన తర్వాత భలే అయిపోతుంది. దగ్గర నుంచి చూస్తే మస్తు కనబడుతుంది, ఎల్లో బ్లూ. మీకు ఇక వీడియోలో కనబడుతుంది. ఇక దాన్ని ఇంకా సందులు లేకుండా పెడితే ఇంకా మస్తు కావచ్చు, ప్యాక్ చేస్తే మస్తు ఇంకా. కానీ కొద్దిగా వెంటిలేషన్ ఉండాలి, అడిగి వీడికి పోయినట్టు ఉండాలని చెప్పేసి మేము అట్లా కొద్దిగా ఓపెన్ పెట్టినాం. సో ఇప్పుడు ఇంకా 3వ 4వ కట్టిన తర్వాత కూడా చూద్దాం. ఇక మూడు సైడ్ పరదలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు కొద్దిగా కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా, ఆ గ్యాపుల్ని మన దగ్గర ఉన్న తాడుతో అయితే ఫిల్ చేయబోతున్నా. ఇక్కడ అలాగే కింద ఒక హోల్ ఉండే, ఈ హోల్ని కూడా ఫిల్ చేసిన. ఇది కూడా వచ్చి అడుగు పెట్టినా కానీ ఇక్కడ ఆగిపోతారు అనమాట. సో ఈ హోల్ని కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ తాడుని ఇట్లా 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 అల్లినట్టుగా తీసుకుందాం. ఇక క్రేజీగా కనబడుతుంది కావచ్చు. ఇక్కడికి అయితే పెట్టినాం కదా టరక, సెట్ అయ్యింది. ఈ మొత్తం బయటకు వెళ్ళినాయి అన్నీ, అందుకనే కట్ చేస్తున్నాను నేను. సో ఫైనల్గా మొత్తం వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే గోడల వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇటు సైడ్ మీరు చూసినట్టయితే గ్యాప్ ఉంది కదా, గ్యాప్ని ఈ విధంగా దారంతో అయితే అల్లినాం. ఒక చిన్న విండో లాంటిది అయితే సెట్ చేసినాం. ఇక్కడ పైన మనకి ఇప్పుడు గడ్డి పడ్డట్టు అయితే ఇంకా మొత్తం క్లియర్గా సెట్ అయిపోతుంది. ఇటు సైడ్ ఉంది కదా, ఈ గ్యాప్ని కూడా మొత్తం తాడుతో అయితే సెట్ చేస్తాం. మాకు చిన్న ఒక ఎంట్రన్స్ లెక్క, అంటే ఒక విండో గేట్ లెక్క ఉండాలని చెప్పేసి గేట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇది ఓపెన్ ఉంటుంది ఈ విధంగా. అక్కడి నుంచి ఓపెన్ ఉన్నట్టయితే ఇడికి మీరు చూడొచ్చు. ఇటు సైడ్ గోడ, ఇటు సైడ్ గోడ, ఇది గోడ, అది గోడ, అంతా గోడనే. ఇప్పుడు ఇది ఎంత స్ట్రాంగ్గా మీరు చూడొచ్చు, కదిలిసినా కదలతలేదు. ఇప్పుడు ఇక్కడ అంతా మొత్తం కట్టెలు ఒక్కరికి అయినాయి కదా, వీటన్నిటికీ ఒక గోతాడు అయితే చుడతాం. రాసినారే ఒక గోతాడు మంచిగా నానబెట్టి, ఇది మీద వచ్చినాయి జైంట్లు అన్నీ కట్టాలి, ఇవి అట్లయితేనే అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇట్లా ఉంటుంది. ఎవరికైనా జీవితం మీద విరక్తి వచ్చినట్టయితే చక్కగా కన్ను దుంక చికెన్ నుంచి వెళ్ళి చూద్దాం. ఆ లక్కీ పర్సన్ కూడా మా దాంట్లో మరి తెలియడేనా. సో ఇప్పుడైతే అడిగి తాడు అల్లిన తర్వాత మిగతా వర్క్ అయితే చూసుకుందాం. ఇక ఈ గ్యాప్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు. ట్రీ హౌస్ మీరు ఆల్రెడీ చూసారు కదా, మొత్తం చుట్టూ గోడలు అవి అయితే కంప్లీట్ అయిపోయింది. మీద ఫ్రేమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పచ్చి గడ్డి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. మా దగ్గర దాన్ని జరిపోతు గడ్డి అంటారు. అడిగి పోయిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఆ గడ్డిని మనం ఇక్కడ మీదకి ఇట్లా వర్షం అనుకోండి, సూపర్ లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక బొందు ఉంటుంది కదా వీడియోలు తీసేది, అక్కడ దొరుకుతుంది. ఒకవేళ అక్కడ దొరకకపోతే వేరే లాంగ్ లొకేషన్ ఉంటుంది, అక్కడ పోయి తీసుకురావాలి. సో ఇప్పుడైతే గడ్డికి అయితే వెళ్ళిపోదాం. చలో.
సో మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు అందరికీ తెలిసిందే ఈ కుంతలో మనం ఎన్ని వీడియోలు తీసినాం ఏం కథ అని చెప్పేసి. లాస్ట్ టైం సోలో సర్వైవల్ ఛాలెంజ్ చేసిన తర్వాత మళ్ళీ రాలేదనుకున్నాను. చాలా రోజుల కిందకి వచ్చినాం. ఇక్కడ మస్తు గడ్డి ఉంది, ఎంత కావాలంటే అంత. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కోసుకొని వెళ్ళిపోవాలి. ఇవి వాటర్ ఉన్నప్పుడు గూళ్ళు పెట్టుకున్నట్టున్నాయి, పిల్లలు చేసుకొని వెళ్ళిపోయినాయి, ఖాళీగా ఉన్నాయి. మనకి లోపల డెకరేషన్కి పని చేస్తే తీసుకోవాలి. 2 ఉన్నాయి, ఇదొకటి ఉంది కాదు. ఇవరిదాకా మనం కోసుకొచ్చిన గడ్డిని ఒక లెవెల్లో కడిగేసి ఈ విధంగా అయితే కడుతున్నాం అనమాట. చీపు గడ్డలు ఉంటాయి కదా, ఆ విధంగా ఇదంతా ఒక లేయర్ లెక్క వస్తుంది. దీన్ని పైకి పంపించిన తర్వాత మామూలు ఏం చేస్తారంటే ఈ ఎడ్జెస్ని చెట్టు సైడ్ వేసుకొని మిగిలిన దాన్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా మనకు బయట సైడ్ అయితే వేస్తారు అనమాట. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న గడ్డిని మొత్తం కడదాం, ఒక 2-3 లేయర్లు అయితే వేసేద్దాం. అప్పుడు మనకు మీద పైకప్పు లాంటిది క్రియేట్ అవుతుంది, లోపలికి పోయినా కానీ చల్లగా ఉంటుంది. ఇంకా మస్తు పని ఉంది, ఇంకా సగమే అయింది. ఈ మొత్తం పైకప్పు పడితే ఒకటి కంప్లీట్ అయినట్టు అలా. సో మొత్తానికైతే కట్టుడు కూడా కంప్లీట్ అయిపోయింది. మీదకి దగ్గర గుంజుకుండా కట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒకవేళ గాలి వస్తే ఎగిరిపోతుందేమో అని చెప్పేసి పైనుంచి గోవతాడు అయితే తీసుకున్నాం. ఈ ఏరియా నుంచి మీరు చూడొచ్చు, రింగులు కనిపిస్తున్నాయి కావచ్చు. ఈ డిస్టెన్స్లో మొత్తం ఒక సర్కిల్ అయితే వచ్చింది గోవతాడు. ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే నేను ఈ డిస్టెన్స్లో కూడా తీసుకొస్తున్నా. ఎంత గాలి వచ్చినా సరే ఎగిరినా మళ్ళీ ఆనే పడుతుంది అని చెప్పేసి. ఒకవేళ ఎగిరితే కొనాలి, ఎగిరితే మళ్ళీ లేకపోతే తర్వాత ఆనే పడిపోతాయి, బందోబస్తు ఉంటుంది. ఇలా యాక్చువల్గా మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. అసలు రేపు జరగబోయే ప్లానింగ్ నేను మీకు చెప్తా. ఇక్కడ కింద మొత్తం మనకు ఒక మ్యాట్ వస్తుంది, డిఫరెంట్ మ్యాట్ ఇక్కడ మనం బేస్ ఏరియాలో. అదేంటిదని చెప్పేసి వేసినప్పుడు మీరు చూస్తారు. అలాగే చెట్టు కూడా ఈ విధంగా ఉండదు, చెట్టును కూడా చేంజ్ చేసేస్తాం. అలాగే చుట్టూ ఏవైతే మన కట్టెల గోడలు ఉన్నాయో ఆ గోడలకు కూడా బయట సైడ్ ఒక డిఫరెంట్ లుక్ మీకు కనిపించేటట్టు ఒక డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టబోతున్నాం. అవి కూడా మీకు రేపు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దామంటే ఈ ఒక్క సర్కిల్ని ఈ చుట్టూ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఈ రోజుకైతే కంప్లీట్ చేద్దాం. మన దగ్గర ఏమేమైతే సామాన్ కింద తీసుకొచ్చినాం మా ట్రాక్టర్లో దాన్ని అయితే మొత్తం మీదకి ఎక్కిచ్చేస్తున్నాం. మళ్ళీ రేపు తీసుకొచ్చుడు అయ్యేదంతా ఏముండదు. ఇక నిన్న లాస్ట్ వర్క్ అయితే చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉండే. సో మెయిన్గా అన్న ఇక్కడ సైడ్ బయట ఒక డెకరేషన్ ఐటమ్ వస్తుంది, అది మీకు రేపు చూపెడతామని చెప్పింది కదా. సో ఇప్పుడు చూపిస్తా. ఏంటిదంటే ఇగో ఈ సైకిల్ రీమ్ అనమాట. ఈ రీమ్ ఇట్లా తీసుకొని ఇక్కడ సైడ్ ఇట్లా ఉలాడ కడతాం. అట్లా 4 ఇక్కడ 4 అవుతున్నాయి, అన్నీ అయితే ఉలాడ కడతాం. దానికోసం మన శేఖర్ ప్రిపేర్ చేస్తుండు. సో ఇంకా అలాగే ఈ పిట్టగూళ్ళు ఉన్నాయి, పిట్టగూళ్ళని మధ్యలో వేలాడ తీస్తాం. ఈ తాటిది మొద్దున్నది ఆ చెట్టు, దీన్ని కూడా మొత్తం కనబడకుండా కంప్లీట్ చేసేసి డెకరేట్ అయితే చేస్తాం. సో ఫైనల్గా మన లగ్జరీ ట్రీ హౌస్ వచ్చేసి చివరి దశకు అయితే ఏరుకుంది. ఏమేమి అటాచ్ చేసినాం ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మీకు ముందు షార్ట్స్లో అయితే మీకు చూడడానికి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం వర్క్ జరుగుతుందంటే మీరు కింద చూడొచ్చి కార్పెట్ కనిపిస్తుంది కదా, నవారి కనబడుతుంది అని చెప్పేసి నవారి ప్లేస్కి కార్పెట్ అయితే కట్టినాం. మీకు స్టార్టింగ్లో నేను చెప్పినా లేకపోతే లాస్ట్ వీడియో చెప్పినా కావచ్చు. ఏమని అంటే నవారు తీసేసి ప్లైవుడ్ షీట్ వేద్దామని చెప్పేసి సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చేటట్టుంది. కట్టెలు కింద మీద ఉన్నాయి అనమాట. కింద మీద ఉండే వరకల్లా మనం ప్లైవుడ్ షీట్ కొట్టినట్టయితే అది సరిగా కూర్చోదు, అది కొద్దిగా హెవీ టాస్క్ అయిపోతుంది అని చెప్పేసి ఆ ప్లైవుడ్ షీట్ని అయితే అవాయిడ్ చేసేసినాం. ఇది కూడా మాకు కంఫర్ట్గానే ఉంది, మంచిగా మెత్తగా ఉంది, ఆడిగడి వండుకోవచ్చు, భలే ఉన్నది రెడ్ కలర్.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం సెటప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లైటింగ్ సెట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక లుక్ అయితే వేసేయండి. సో మొత్తానికి 3 రోజులు కష్టపడ్డ తర్వాత మన లగ్జరీ ట్రీ హౌస్ వచ్చేది అయితే ఈ విధంగా రెడీ అయింది గాయస్. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఎఫర్ట్ ఎంతో కొంత నచ్చి మా కష్టాన్ని కనుక మీరు గుర్తించినట్టయితే కంపల్సరీగా వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట, బయట నుంచి వెళ్ళి. లైటింగ్ కూడా మొత్తం సెటప్ చేసేసినాం. మీరు చూడొచ్చు లైట్లు కూడా ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయిపోయింది. ఈ స్ట్రిప్ లైట్స్ కావచ్చు, ఈ లైట్స్ కావచ్చు, అన్నీ వస్తూనే ఉన్నాయి అనమాట. ఇవి ఇప్పుడు మీకు అంత క్లారిటీ కనిపిస్తేలో కావచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి నైట్ టైం ఫుటేజ్ అయితే చూడండి. సో చూసిరుగా నైట్ టైం ఫుటేజ్ ఏ విధంగా అనిపించినాయో కామెంట్ చేయండి. ఎందుకంటే లైటింగ్ సరిగా కనబడాయి అని చెప్పేసి మీకు నైట్ ఫుటేజ్ అయితే వేసినాం అనమాట. సో ఇంత కష్టపడి దీన్ని తయారు చేసినాం కాబట్టి ఇందులో ఏం చేద్దాం, ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ చేద్దామా లేకపోతే 24 hours క్యాంపింగ్ చేద్దామా, డిపెండ్స్ ఆన్ యువర్ డిమాండ్. చూద్దాం మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు ఏం డిమాండ్ చేస్తే అదైతే చేస్తాం. సో ఇంత కష్టపడడానికి ఇంకొక దీనికైనా ఒక దానికైతే యూజ్ చేద్దాం. సో ఆల్రెడీ మీరు ఇవరకు చూసిరు కావచ్చు, నేను ఏం చూపించాలి ప్రతి ఒక్కరు డీటెయిలింగ్ వచ్చేటట్టు చూసుకున్నాం. ఈ చెట్టు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇటు సైడ్ ఏదైనా వస్తారని నేను చెప్పినా కదా, దానికోసం ఈ విధంగా కొబ్బరాకులు అయితే అల్లాం అనమాట. అలాగే మనకు చుట్టూ ఈ విధంగా గోడ లాంటివి మనకు ఉండాలని చెప్పేసి ఎల్త బొంగులతో మనం అల్లుకున్నాం కదా, దానికి మంచి లుక్ ఉండాలని చెప్పేసి సైకిల్ టైర్లకు కలర్లు వేసి ఈ విధంగా పెట్టినాం అనమాట. ప్రతి ఒక్క ఫ్రేమ్కి అది అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చిన గ్యాప్స్లలో ఈ ఆకులు కావచ్చు, అలాగే ఈ కొబ్బరాకులు లాంటివి ఉన్నాయి కదా, ఇవి కావచ్చు, పిట్టగుళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచే మీరు ఒకసారి ఇట్లా మీద చూడండి, కేరళ సైడ్ మనకు చెట్ల మీద ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఏం గుర్తుకొచ్చిందో కామెంట్ అయితే వేయండి. ఇది మనం లోపల చూసినట్టయితే ఒక తీరు కనబడుతుంది, బయటకు చూసినట్టయితే ఒక తీరు కనబడుతుంది, చెట్టు కిందికి వచ్చి చూసినట్టయితే ఒక తీరు కనబడుతుంది, డ్రోన్లో పైన చూసినట్టయితే ఒక తీరు కనబడుతుంది. రకరకాలుగా ఉన్నది, అంటే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకం కనబడుతుంది అనమాట. ఆకులు నిన్ననే తెచ్చేసినాం కానీ ఎండిపోయినాయి తొందరనే, ఎండ తీవ్రతగా అంత ఉంది మనకి. ఇంకా ఆల్మోస్ట్ ఎండ అంటే ఒక డే టైంలో నాకు తెలిసి ఒక 40% ఎండనే పడుతుంది కావచ్చు దీని మీద. ఎందుకంటే మిగతా 60% మనకు ఆ తాటాకులే కవర్ చేస్తున్నాయి నీడ. ఇప్పుడే కొద్ది ఎండ వచ్చి స్టార్ట్ అయింది, అడికి చెట్టు లేదు కదా, ఆ ఎండ కొద్దిగా వాడిపోయినట్టు అవుతుంది. ఈ ఆకులు వాడిపోయే లోపలనే ఇందులో క్యాంపింగ్ కూడా చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఇది గాయ్స్ మన లగ్జరీ ట్రీ హౌస్. మేము ఏ విధంగా తయారు చేయాలనుకున్నామో ప్రాపర్గా ఆ విధంగా అయితే తయారు చేసినాం. మీకు స్టార్టింగ్లో ఒక ఫోటో చూపించిన కదా, అంతకంటే మంచిగానే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. అంత ఈజీగా అయితే తయారు కాలేదు, ఫుల్ గాలి పెట్టింది. ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కావచ్చు, దాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా కట్టుకుంటా సో చాలా ఇబ్బంది అయితే పడ్డాం. సో మీరు మొత్తం వీడియోలో చూసిందే. సో ఏ విధంగా అనిపిస్తుంది, బయట నుంచి ఏ విధంగా ఉంది, లోపల నుంచి ఏ విధంగా ఉంది, కామెంట్ అయితే వేసేయండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక లైక్ చేసినట్టయితే మాకు కొద్దిగా మోటివేటివ్గా అయితే ఉంటుంది అనమాట. మీకు ఏ విధంగా అనిపించింది అయితే ఒక కామెంట్ చేసినట్టయితే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మాకు తెలుస్తుంది. సో ఫైనల్గా ఇది గాయ్స్ మన లగ్జరీ ట్రీ హౌస్. నేను చెప్పినట్టుగా మీ సపోర్ట్ని బట్టి ఇందులో క్యాంపింగ్ చేద్దాం, ఓవర్ నైట్ చేద్దామా డిసైడ్ చేద్దాం. సో ఫైనల్ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, టేక్ కేర్, బై బాయ్.